తోపల్లి గ్రామము జరికోన మన జరికోనలో మహాశివరాత్రి రోజు ఈ చెట్టు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉన్నాడు. కానీ చాలా మంది భక్తులు ఇక్కడ రారు. ఇక్కడ చెట్టు గుంటులో ఒక అద్భుతంగా ఉండడం అది మన అదృష్టము. చాలా మందికి ప్రేక్షకులకు జనాలకు తెలియదు. అందరూ చూస్తే బాగా చాలా మంది అటు మునిగేసినట్టే దేవరద్దులో నాణ్యాలతో అట్టే వెళ్ళిపోతారు. కల్లగడ జరిగేటలో మేము చిన్నప్పటి సాంప్రదాయం ప్రకారం వచ్చి చెట్టు కల చూసి పోతాము. కానీ మంది భక్తులకు చాలా మంది తెలియదు. మురుగు ఇది పోతే కొంచెం సేపు పోతే గుడి లోపల ఆంజనేయ స్వామి ఉన్నాడు విగ్రహము. ఇది చాలా మురుగు కాబట్టి చాలా మందికి తెలియదు. అందరూ భక్తులు మన దావరిద్దులు ఉన్నాయి కదా ఎదాల కొంచెం డౌన్ దిగుబడి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. చెట్టు అద్భుతంగా ఒక బండలో గృహలో బాగా గుండుకు మధ్యలో పొయ్యి బండలోని గుంటులోని పొయ్యి పైన చెట్టు మాదిరిగా బాగా చాలా అద్భుతంగా ఉంది. ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా చాలా బాగా ఉన్నాడు. లోపల చాలా మందికి తెలియదు ఆంజనేయ స్వామి ఉన్నాడని తెలియదు. భక్తులంతా ఆడికి వచ్చి ఆ కుమ్మరమెట్ట కుమ్మరమెట్ట కనం అంటాం ఆడ గుడి దగ్గర ఆడికొచ్చి ఆడ మునిగేసి ఆ టెంకాయలు కొట్టుకొని అట్టే వెళ్ళిపోతారు. ఈడ ఎవరు తెలియదు. చాలా మురుగు ఆంజనేయ స్వామి ఉన్నాడు. చాలా మంది భక్తులకు తెలియదు. ఎంత అద్భుతంగా ఉంది పండ. ఈ పక్క గుండు ఆ పక్క గుండు మధ్యలో స్వామి మంచి చూడతాము. చాలా అద్భుతంగా శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. చూడండి ఈ పక్క గుండు ఆ పక్క గుండు మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడు మహానుభావుడు కొండల మధ్యలో. కానీ ఎవరికి తెలియదు ఇక్కడ స్వామి ఉన్నాడని. చాలా మునిగి అట్ట వెళ్ళిపోతాడు. ఇక్కడ జరికోన ప్రాజెక్ట్ దగ్గర
ఇటు పక్క వస్తుంది. మన జర్ల మన జరి తోపల్లి కలకడ తోపల్లి దేవిపల్లి మండలం దేవిపల్లి మండలం కలకడ దగ్గర మహాశివరాత్రి రోజు ఈ స్వామిని ఎంతవరకు చూడలేదు. మహాతండ్రి ఈ రోజు నాకు దర్శనం ఇచ్చాడు. వేరే వాళ్ళని అడిగితే ఆ చరిత్ర నాకు చెప్పారు. ఆ చరిత్ర ఏమంటే ఇక్కడ రాజులు ఒకప్పుడు పరిపాలించేవాళ్ళు. రాజరికంలోనే ఆ రోజులు శ్రీకృష్ణదేవరాయలే వచ్చి ఇక్కడికి ఈ నిజరూప చూసినాడు. ఆయన నిజరూప దర్శనము చూశాడు. ఆయన ఇటుపక్క ఒక గుండు అటుపక్క ఒక గుండు, కానీ మహానుభావుడు వీడు వెలిసిండేది నాకు తెలదు. ఆ రోజు ఆ శ్రీకృష్ణదేవరాయలే గుర్రాల మీద వచ్చి ఇక్కడికి వచ్చి ఆయనకు అభిషేకం చేసి ఆయన్ని పూజించి ఇంత చేశాడు. ఇంత ప్రాణికమైన ప్లేసు ఎక్కడా లేదు. కానీ ఇది మారుమూల ప్రాంతం. అందరూ అనుకునేది ఇది మారుమూల ప్రాంతం అనుకుంటున్నారు. కానీ శివయ్యది మరుగుది. ఇక్కడ ఏమంటే ఈ జెరికోన్ అనేది ఒక ప్రాముఖ్యత ఉంది. జెరికోన్కి ఇప్పుడేళ్ళు కాదు, ఎప్పటి నుంచో కలకడలో మహాతండ్రి ఆ శివయ్య ఆడ వెలిసున్నాడు. మల్లికార్జున స్వామి ఆడ వెలిసున్నాడు. ఆయన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారు ఇక్కడ ఉండి ఆటి నుంచి ఒక చరిత్ర ఉంది జరుకోనికి. మళ్ళీ వేరే లింక్లో కావాలంటే అన్ని చెప్తాను దాని గురించి.